ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము విద్యలో రాణించాలన్నా, ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అన్నా, అలాగే మరొకటి కూడా కోర్టు సమస్యల్లో విజయం సాధించాలి అన్నా తప్పనిసరిగా మీరు గుర్తు పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ నాన్న, అది చేయటానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు అన్ని విధాలుగా కూడా శుభం జరుగుతుంది. 3 గురువారాల పాటు మీరు చేయండి. 3 గురువారాల పాటు ఏ వ్యక్తి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది చేస్తారో వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు అనేది ధరించండి. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు అనేది ధరించి మీరు దత్తాత్రేయుడి గుడికి వెళ్ళండి. దత్తాత్రేయుడి గుడిలో మీకు మేడి చెట్టు అనేటువంటిది కూడా ఉంటుంది, నాకు తెలిసి ఉంటుంది. దత్తాత్రేయుడి గుడిలో మేడి చెట్టు అనేది ఉంటుంది, ఔడుంబర వృక్షము అంటాము. లేదమ్మా అక్కడ లేదు కానీ మరొక గుడిలో ఉంది, వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఉంది, లేదా ఇంకేదైనా ఒక అమ్మవారి గుడిలో ఉంది అంటే అక్కడికైనా సరే మీరు వెళ్ళండి. మీరు కావాల్సింది మేడి చెట్టు, దాన్నే ఔడుంబర వృక్షము అని అంటాము. ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి గురువారం నాడు అక్కడ కూర్చోండి. చెట్టు కింద ఒక 2 నిమిషాలే, కొద్దిసేపు అలా కూర్చోండి. కూర్చొని ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రాన్ని 16 సార్లు జపించండి చాలు. మీకు తెలిసిందే అయినా ఒక్కసారి నేను చెప్తాను, చక్కగా విని మీరు ఒక 16 సార్లు ఆ మంత్రాన్ని చెట్టు కింద, మేడి చెట్టు కింద కూర్చొని జపించండి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి. ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి, ఆ ప్రదేశానికి. ఆ చెట్టు కింద కూర్చోండి. కూర్చుని చక్కగా దత్తాత్రేయుడి మంత్రము అనేది చెప్తాను. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర. మీ అందరికీ తెలిసిందే కానీ తెలియచేస్తున్నాం మరొకసారి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర. ఈ మంత్రాన్ని 16 సార్లు చదివి చక్కగా అప్పుడు మీరు వచ్చేసేయండి. ఇంతకంటే పెద్దదేమీ లేదు నాన్న, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. మీరు ఇలా ఒక 3 గురువారాలు చెయ్యాలి అని అనుకొని మీరు చెయ్యండి. ఏ సంకల్పంతో అయితే మీరు ఇది చేస్తారో ఆ సంకల్పము అనేది భగవద్ అనుగ్రహం వల్ల నెరవేరుతుంది.